మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 60వ కీర్తన 11వ చరణము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే శత్రువులను జయించటానికి మనుషుల సహాయము వ్యర్థము. అయితే ఎవరి సహాయము కావాలి అంటే దేవుని సహాయము కావాలి. దేవుని సహాయముతో మనము శత్రువులను జయించగలము. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక మంది శత్రువులు మనపైన దాడి చేస్తూ ఉంటారు. ఆత్మీయంగా, శారీరకంగా అనేక విషయాలలో శత్రువులు మనపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి దాడిలో ఆ యొక్క శత్రువులను మనము జయించాలి అంటే మనకి ఎవరి సహాయము కావాలి అంటే దేవుని సహాయము కావాలి. మనుషుల సహాయము వ్యర్థము. మనుష్యులు సహాయము ద్వారా మన శత్రువులను మనము జయించలేము. మనుషుల సహాయము ద్వారా మన శత్రువులను మనము ఎదిరించలేము. వారి సహాయము వ్యర్థము. అయితే దేవుని సహాయముతో మనం శత్రువులను జయించగలము. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో ఉన్నటువంటి శత్రువును మనము జయించాలి అంటే మనము దేవుని సహాయాన్ని పొందుకోవాలి. దేవుని సహాయాన్ని మనం పొందుకున్నప్పుడు మన శత్రువును మనము జయించగలము. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో మన శత్రువు ఎవరు, మన శత్రువులు ఎవరు? అనేకమైనటువంటి పరిస్థితులు మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాం. సాధారణంగా ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనుషుల కోసము ఎదురు చూస్తూ ఉంటాం. మనుషుల సహాయము కోసము ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనుషుల సహాయము వ్యర్థము. దేవుని సహాయము మనకి అవసరమైనది. దేవుని సహాయముతో మనము శత్రువులను జయించగలము. అది ఎలాంటి శత్రువైనా సరే, అది ఎలాంటి శ్రమను మనకు కలుగజేస్తున్నా సరే, దేవుని వాక్యముని బట్టి, దేవుని వాక్యమందు విశ్వాసముంచి, దేవుని సహాయముతో మనము శత్రువు మీదకి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి శత్రువు నుంచైనా దేవుడు మనకి విడుదల కలిగజేస్తాడు. ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఎలాంటి శత్రువులు ఉన్నారు, ఎంతమంది శత్రువులు ఉన్నారు, ఏమాత్రము కూడా దిగులు పడవలసిన అవసరము లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక మంది శత్రువులు దేవుని పిల్లల పైన యుద్ధాలకి వచ్చినప్పుడు దేవుడు వారి పక్షముగా యుద్ధములు చేసినటువంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో లేఖన వాక్యాలు మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈరోజు మన శత్రువులను ఎలా జయించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నామేమో. మన ఆలోచన కాదు కానీ దేవుని సహాయము మనకి అవసరం. దేవునామానికి మహిమ కలుగునుగాక. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడే శత్రువుల పైన మనకి విజయమునిస్తాడు. ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయనే మనకి విజయం ఇస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయనే మనకి విజయం ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని సహాయముతో మన ప్రతి శత్రువును జయిందాం. అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.